సంక్షోభంలో ఉన్న వ్యవసాయాన్ని సంక్షేమం దిశగా తీసుకెళ్లి రైతుల కన్నుల్లో ఆనందం చూడటం కోసమే కూటమి ప్రభుత్వం రైతన్నలకు అండగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ సుబ్బారెడ్డి, బద్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రితేష్ రెడ్డి, ఆర్టీఓ చంద్రమోహన్లు పేర్కొన్నారు. శనివారం కడప జిల్లా బద్వేల్లోని స్థానిక ఎస్బీవీఆర్ కళాశాల ఆవరణలోని సెమినార్ హాల్లో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ మొదటి విడత పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ సుబ్బారెడ్డి, బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జ్ రితేష్ కుమార్ రెడ్డి, డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి, ఆర్టీఓ చంద్రమోహన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 పథకాల అమల్లో భాగంగా నేడు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ మొదటి విడత నిధుల మంజూరు కార్యక్రమాన్ని నిర్వహించారు. వీరారెడ్డి గారితో తెలుగుగంగా ప్రాజెక్టు ద్వారా మన బద్వేల్ నియోజకవర్గానికి రైతులకి నియోజకవర్గం ద్వారా నీరును తెప్పించి మనకు చాలా సంతోషకరమైన వార్తతో అందరికీ బాగు చేసినందుకు చాలా ఆనందం. అలాగే ఇచ్చిన హామీలలో ఒక హామీ ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అనేది ఒకటి ఉంది. కాబట్టి ఇచ్చిన ఆరు సూపర్ 6 పథకాలలో ఈరోజు మనం ఇంతకుముందు ఎన్టీఆర్ వృద్ధాప్య పెన్షన్లు, తర్వాత దీపం పథకం కింద మహిళలకు ఉచిత సిలిండర్లు, తర్వాత తల్లి వందనం పథకం కింద ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారో అంతమందికి మనం తల్లి వందనం కింద వారి విద్యకయ్యే ఖర్చులంతా ఇవ్వడం జరిగింది. రేపు ఆగస్టు 15వ తేదీ నుండి స్త్రీశక్తి పథకం కింద స్త్రీలకు, ఆడపిల్లలకు ఉచిత బస్సు సౌకర్యం కలగజేయ పథకం కూడా అమలు కావడం జరుగుతుంది. కాబట్టి మన నాయకులు ఇచ్చిన హామీ ప్రకారం అన్ని పథకాలను ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది. సో ఈ యొక్క కార్యక్రమం ముఖ్యంగా రైతాంగానికి సహాయపడే దానికోసం ఆర్థిక అవసరాలు ఏదైనా పెట్టుబడి మూలధనం ఏదైనా అవసరం ఉంటే వాటికి ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇందులో సంవత్సరానికి ఎవరైతే దీనికి అర్హత ఉన్నారో, అర్హత అంటే ముఖ్యంగా ఎంప్లాయీస్, అలాగే ఇన్స్టిట్యూషన్ ల్యాండ్స్ లాంటివి కాకుండా వ్యవసాయం చేసే అందరు రైతులు, అలాగే ఏదైనా పోడు భూముల కింద అంటే అటవీ చట్టాల కింద మనకు ఏదైతే పట్టాలు ఇచ్చింటారో వాళ్ళు, అలాగే కౌలు రైతులు కూడా ఎవరైనా భూమి లేని వాళ్ళు ఉంటే వాళ్ళు ఎవరైనా కౌలు తీసుకుంటే కూడా వాళ్ళకు కూడా ఈ యొక్క పథకం వర్తిస్తారు. సో ఎవరికైతే మీకు వెబ్లాండ్లో మీరు ఏదైతే పట్టాదారు పాస్బుక్ ఖాతా ఇచ్చుతారో దాన్ని బట్టి మనం ఈ యొక్క కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. కాబట్టి సో ఇందులో ఈరోజు ఎవరికైతే ఏదైనా ఇబ్బంది ఉంటే తర్వాత దాన్ని కూడా మాడిఫై దానికి ప్రాసెస్ చేసి ఇమీడియట్గా వాళ్ళందరికీ కూడా ఈ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి వెబ్లాండ్ ఇష్యూస్ ఉంటే వాటిని కూడా మనం ఫోకస్ చేసి వ్యవసాయ శాఖతో మనం కోఆర్డినేట్ చేసుకొని వాటిని కూడా రిజాల్వ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా సో గత ప్రభుత్వం ఇచ్చిన వాటికంటే కూడా ఎక్కువ ముందు 13,500 ఇచ్చేవారు, ఇప్పుడు 20,000 పెంచి మనకు రైతాంగాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇంటికి వెళ్ళి సూపర్ 6 పథకాలు అనేసి మనం ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. ఈరోజు మనం రైతు బాంధవుడుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో మనం ఈరోజు రైతులకి సంక్షేమ పథకం మనందరం ఈరోజు మొదలుపెట్టిన మనందరికీ సంతోషమైన విశేషం. మీరందరూ చూడాల్సిన విషయం ఏంటంటే ఆనాడు గవర్నమెంట్ వస్తూనే 4,000 రూపాయల పెన్షన్ ఇంటింటికి తీసుకొని వస్తామని మనం ఆనాడు చెప్పింది ఖచ్చితంగా నెలకు 1వ తారీఖు అమలు పరిచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. దాంతోపాటే మీరు చూసింటే మనందరం ఈరోజు పంచాయతీ రాజులో ప్రతి ఒక్కరికి సాగు త్రాగునీరుతో పాటు మనం ఆనాడు గోకులాలు రావాలా అనేసి అడిగిన ఘనతతో పవన్ కళ్యాణ్ గారు ఈ గోకులాలు ఖచ్చితంగా పాడి పరిశ్రమలకి మేలు చేయాలనేసి గోకులాలు కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఈరోజు తర్వాత అలాగే మనందరం ఈ సూపర్ 6 పథకాల్లో
చెరువులంతా నిలపాలనే చెప్పేశాం. పోయిన సంవత్సరం చెరువులు ఏదో విధంగా నిలుపుకున్నాం. ఈరోజు 18 సంవత్సరాల తర్వాత శ్రీశైలం పుష్కలంగా ఉంది. అన్ని చెరువులకి నిన్న ముఖ్యమంత్రి గారిని స్వయాన కోరితే బద్వేల్ ప్రాంతంలో అన్ని చెరువులు నింపాల్సిన బాధ్యత మనది అని అదేవిధంగా అందరూ ఇరిగేషన్ అధికారులు తెలియజేయడం జరిగింది. ఈరోజు సాగు త్రాగునీరు దీనికి అన్నిటికంటే ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రాజెక్టులన్నీ ఏవే ప్రాజెక్టులు నిన్ననే మీరు చూశారు. గత నెలలో ఆపిన ప్రాజెక్టులు వీళ్ళు చేయలేని ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేస్తాం. ఎందుకంటే ఆనాడు మనం పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు ఎల్ఎస్పి ద్వారా పెద్ద చెరువుకి సోమశిల నుంచి వెనక జలాలు తీసుకొని వస్తాననేసి మానాడులో ఇచ్చారు. ఆ హామీ ఈరోజు ఫైనాన్స్కి వెళ్ళింది. త్వరలో ముఖ్యమంత్రి గారు బద్వేల్కి వచ్చి వీళ్ళన్నిటికీ ఓపెనింగ్ చేస్తారని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ కోసం మనం చాలా రోజులు వేచి చూస్తున్నాం. శంకుస్థాపన చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మీరందరూ ఈరోజు జిల్లాలో 3వ స్థానంలో రైతన్నలకి మనకి 23 ఉన్నారు కాబట్టి ఇంకా మిగతా కూడా ఏదైతే కొద్దిగా టైం కావాలా. ఎందుకంటే మీకు అందరికీ తెలిసిన విషయమే, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం కూడా ముఖ్యమంత్రి ఉండి అన్ని విధాల మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా పాడు చేసినటువంటి పరిస్థితి మీరు అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందుకోసమే కొద్దిగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో అవన్నీ నెరవేర్చడానికి కొద్దిగా టైం పట్టిందని చెప్పి మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భవిష్యత్తులో కూడా మనందరికీ రైతులకు సంబంధించిన విషయం ఏదైతే ఉందో లాస్ట్ 2019 వరకు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు గురించి కూడా మీరు అందరూ ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. అంతవరకు దాదాపు 80% తీసుకొస్తే లాస్ట్ 5 years ఈ జిల్లా ముఖ్యమంత్రి గారు ఏం చేశారో మీ అందరికీ తెలిసిన విషయం. కానీ గవర్నమెంట్ వస్తారని చంద్రబాబు నాయుడు గారు తక్షణమే ఎటువంటి పరిస్థితుల్లో 2027 లోపల పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పని సంకల్పంతో ఎన్నిసార్లు ఇప్పటికి ఢిల్లీకి తిరుగుతున్నాడో మీ అందరూ గమనించాల్సిన అవసరం కూడా ఒక్కసారి ఉంది. అదేవిధంగా ఇప్పుడే అన్న ఒక విషయం నాకు చెప్పడం జరిగింది. నేను ఒక విషయం అడగడం జరిగింది. ఇక్కడ మీకు అందరికీ రైతులకు సంబంధించి ఏదైతే అడిగాడో అది మీకు ఉపయోగపడుతుందని చెప్తే మీరు మరొకసారి ఆలోచించి చెప్తే ప్రాసెసింగ్ యూనిట్ పెద్ద సమస్య కాదు. ఆ యూనిటే కాదు, ఇక్కడ బద్వేల్ నియోజకవర్గంలో రైతులకు సంబంధించి ఏ సమస్యలు ఉన్నా కూడా ఇప్పుడున్నటువంటి ఎవరైతే ఉన్నారో అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు సార్ అన్ని విధాలుగా కూడా హార్టికల్చర్ మీద కొద్దిగా రైతులకి దృష్టి పెట్టాలని చెప్పని చాలా సార్లు కూడా రివ్యూ మీటింగ్లలో కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా అందరికీ తెలుసు. కానీ భవిష్యత్తులో మనం రోజు రోజుకు వరి ఇలాంటివి కాకుండా రైతులు కొద్దిగా వేరే ఏ పంట వేస్తే మంచిగా ఆదాయం వస్తుందో ఆదాయ వనరులు ఉంటాయో అని చెప్పని మీరంతా గమనించి పంటలు వేసుకుంటే రైతులకి ఇబ్బంది కలగకుండా ఉంటుందని చెప్పని మీరందరూ కూడా గమనించి భవిష్యత్తులో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి వర్యుల్ని ఆశీర్వదిస్తారని చెప్పని ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా